నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే దాదాపు ఈ జూలై 20 దాటిన తర్వాత నుంచి వచ్చే ఆగస్ట్ 20 దాటేంత వరకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి శాటిలైట్ రైట్స్ కావచ్చు, మిగతా బిజినెస్ ఎంత జరిగింది, మొత్తానికి ఎంత వసూలు చేయాలి, వీటి బడ్జెట్ ఎంత, వీటి కలెక్ట్ చేయాల్సిన ఎంత, మొత్తానికి సంక్రాంతికి ఉండాల్సినటువంటి ఒక ఫుల్ కాంపిటీషన్ ఇప్పుడు కనిపిస్తుంది. మీరేమంటారు? 100% అన్నీ పెద్ద సినిమాలే. ఈ నెల రోజుల వ్యవధిలో 4 పెద్ద సినిమాలు, అన్నీ 4 పాన్ ఇండియా సినిమాలే. ఎందుకంటే ఆగస్టు 14th వార్ 2 కూలీ, ఇక్కడికి వచ్చేసరికి హరిహర వీరమల్లు, ఈ నెల 24వ తారీఖు హరిహర వీరమల్లు, వారం గ్యాప్లో కింగ్డమ్. ఇవే 4 సినిమాలు కనపడుతుంది. మళ్ళీ మధ్యలో ఆటలు అరటిపండులాగా రిలీజ్ సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు అతడు ఉంది, సమంత నాగ చైతన్యాలో ఏమై చేసేవా ఉంది, ఈ సినిమాలు ఉన్నాయి. అంటే దగ్గరగా 6 సినిమాలు ఉన్నాయి. క్రేజీ ప్రాజెక్టులు అన్నీ కూడా. వీటి నిర్మాణ ఖర్చు లెక్కేసుకుంటే, వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఒక 1000 కోట్ల పైచీలకే, 1500 కోట్ల దాకా ఉంటుంది. 1500 కోట్లు ఉంటుంది. మరి ఈ గ్రాస్ ఎంత రాబట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని సినిమాలు కలుపుకుంటే కనీసం ఒక 3000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు ఈ సినిమాలు. పెద్ద ప్రాజెక్టులు కాబట్టి, పెద్ద బడ్జెట్ చేశారు కాబట్టి. అదేండి ఈ సినిమాకి సంబంధించి ఈ నెల రోజుల్లో 3000 కోట్ల రూపాయలు రాబట్టగలగాలంటే సంక్రాంతి టైంలో అనుకుంటాం మనం దాదాపు 1000 కోట్లు, 2 కోట్లు, 2000 కోట్లు అంటూ ఉంటాం. అలాంటి ఒక నెల రోజుల వ్యవధిలో ఇంత రాబట్టాలంటే సాధ్యమా కాదా అనేది ఒక పెద్ద $1 మిలియన్ వచ్చినట్టు కదా, అలాంటిది. సో వాస్తవం చెప్పాలంటే సంక్రాంతి టైంలో దాదాపు ఒక 10-12 రోజులు సెలవులతో ఉంటారు స్కూల్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే. అది కాక ఖచ్చితంగా ఖర్చు పెడతానికి కొంత దాచుకున్నటువంటి ఒక సొమ్ము కూడా అదే టైంలో తీస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ యొక్క మధ్యలో ఏదైతే సంవత్సరపు మధ్యలో వచ్చేటువంటి ఒక ఈ టైం నిజంగా అంత ఖర్చు పెట్టించేటువంటి ఒక కెపాసిటీ ఉందంటారా? అంటే ఏమంటారు? అదేనండి, ఇప్పుడు 3000 కోట్లు పెట్టి వాళ్ళు తీశారు, ఒప్పుకుందాం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరంగా బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 700 కోట్లు ఉంటాయని చెప్తున్నారు. అంటే వసూలు చేసే అమౌంట్, అంటే గ్రాస్ వసూలు చేస్తే కనీసం 350 కోట్లు వస్తుంది, అమౌంట్ వస్తుంది. అప్పుడు సేఫ్ అవుతారు అనేది తెలుగు రాష్ట్రాల పరంగా. నేను పాన్ ఇండియా పరంగాను వాళ్ళు ఓవర్సీస్ మార్కెట్లు చెప్పట్లా. ఒక తెలుగు రాష్ట్రాల పరంగా చెప్పాలంటే ఒక 700 కోట్లు వసూలు చేయగల సత్తా అంటున్నారు. 700 కోట్లు వసూలు చేయాలంటే 700 కోట్లు ప్రజలు ఖర్చు పెట్టాలి కదా. ఆ సినిమా వసూలు చేసే పరంగా వాళ్ళ ప్రస్పెక్షన్లో, ప్రజల ప్రేక్షకుల పరంగా ఒక 700 కోట్లు ఖర్చు పెట్టాలి ప్రజలు. అంత సత్తా వీళ్ళకు ఉందా? ఒకసారి ఒకే నెలలో, ఒక నెల రోజుల వ్యవధిలో ఇంత ఖర్చు పెట్టగలరా అనేది ఒక ప్రశ్న. అయితే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు జూలై 24వ తారీఖు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి గతంలో చాలా కాలం, అంటే దాదాపు 5 ఏళ్ళుగా తీస్తున్నారు కాబట్టి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అది మొన్న ట్రైలర్తో కొంత బద్దలు కొట్టింది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఎంత రావట్టొచ్చు అనేది, ఎందుకంటే పాన్ ఇండియా కాబట్టి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుందాం. అదేవిధంగా చూసుకుంటే కింగ్డమ్లో విజయ్ దేవరకొండ ఎవరైతే ఉన్నారో, గతంలో లైగర్ కావచ్చు, ఖుషి కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ కావచ్చు, కొంత డిజాస్టర్స్తో ఉన్నారు. సో ఆయన వస్తున్నటువంటి కింగ్డమ్ నిజంగా ఆ యొక్క ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఏంటి జూలై పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అంటే అంచనాల ప్రకారం అయితే తెలుగు రాష్ట్రాల పరంగా చెప్పాలంటే పవర్ స్టార్ స్టామినాకి 70 కోట్లు రాబట్టగలగాలి ఉండాలండి. అదే మరి ఒక 40 కోట్లు, 50 కోట్లు కింగ్డమ్కి వస్తే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైట్సే 50 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాల రైట్సే కొన్నారు కదా. ఈ కూలీ సినిమాకి సంబంధించి 52 కోట్లు అని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక, ఎందుకంటే 700 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయగలిగితే అంటే ప్రేక్షకులు ఖర్చు పెట్టాలి ఆ అమౌంట్. మరి అంత అమౌంట్ ఖర్చు పెట్టే సీజన్ ఇది అంటే ఆ ప్రకారం చూసుకుంటే సీజన్ అయితే కాదు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ నెలలో, జూలై నెలలో కొంత, ఆగస్టు నెలలో కొంత ఉంటుంది కాబట్టి ఒక 350 కోట్లు జూలై నెలలో ఖర్చు పెట్టుకుని 350 కోట్లు ఆగస్టు ఖర్చు పెట్టుకుని అంటే సరిపోద్ది. అది ఎందుకంటే సగటు ప్రేక్షకుడికి ఆ కొనుగోలు శక్తి ఉండాలి కదా. సినిమా చూడాలి, వెళ్ళి బలవంతంగా చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిందే. అంటే వేరే ఖర్చులు తగ్గించుకుని ఈ సినిమాకి పెట్టుకోవాలి, ఈ సినిమాల కోసమే పెట్టుకోవాలి అసలు. అది మెయిన్ ప్రాబ్లం అదే అవుతుంది ఇక్కడ. చాలామంది పరిస్థితి చుట్ట కారణం అదే. ఇంతంత టికెట్ రేట్లు లేకపోతే ఇంతంత స్నాక్స్ రేట్లు పెట్టడం వల్ల థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కనుక చెప్పాలంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి ఈ 2 నెలలు కూడా. ఈ నెల రోజుల వ్యవధి అనేది పెద్ద టాస్క్. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే అటు హరిహర వీరమల కావచ్చు, కింగ్డమ్ కావచ్చు, కూలీ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకు వార్ 2 కావచ్చు, ఈ మొత్తం 4 సినిమాలలో కూడా ఖచ్చితంగా తెలుగు హీరోల ప్రభావం మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, అటు కూలీలో సంబంధించి నాగార్జున కావచ్చు, లేదా
వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్. సో నలుగురు తెలుగు హీరోలు ఉండడాన్ని ఎలా చూడాలంటారు? ఇది లాజికల్గా తెలుగు హీరోలే ప్రభావం కనిపిస్తుంది. ఈ సక్సెస్ రేట్లో కూడా పెన్నీ డైరెక్టర్ల పరంగా చూసుకున్నా మన డైరెక్టర్లే కనపడుతున్నారు. ఒక లోకేష్ కంకరాజును ఆ సినిమాకి వార్ 2కి డైరెక్టర్ల పరంగా ఉన్న హీరోల పరంగా ఇక్కడ నాగార్జున కానీ, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, పవర్ స్టార్ కానీ, ఇవన్నీ కూడా మన డామినేషన్ చెప్పాలి. ఈ నెల రోజులు కూడా, ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు ఓవర్సీస్ మార్కెట్ పరంగా, అంటే తెలుగు మార్కెట్ ప్లస్ పాన్ ఇండియా మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ ఒక 3,000 కోట్లు కొల్లగొట్టగలిగితే పెద్ద రికార్డుగా మిగులుంది. అన్ని సినిమాలు సక్సెస్ అయ్యి అంత అమౌంట్కి రాబట్టగలిగితే పాన్ ఇండియా వైడ్గా ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డుగా ఉంటుంది. అదే గతంలో కూడా మనం చూసుకుంటే కల్కి మే 9వ తారీఖు రాబోతుంది అని చెప్పేసి అనుకుంది, కాస్త జూన్ 27 వచ్చింది. సో వచ్చినటువంటి ఒక సినిమా కూడా కలెక్షన్స్ మాత్రం విపరీతం కొల్లగొట్టింది. అది కూడా మిడ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ అయింది. సో కలెక్షన్స్ కొల్లగొట్టేటువంటి ఒక అవకాశాలు అయితే మనకు గతంలో చరిత్రలో కనిపిస్తూ వస్తున్నాయి. అంటే సినిమా కంటెంట్ బాగుండి, సినిమా బాగుంటే ఖచ్చితంగా కలెక్షన్స్ దాని అవే వస్తాయని చెప్పి అనుకోవాలా, లేదా సంక్రాంతి సీజన్స్ ఉంటేనే కలెక్షన్స్ ఉంటాయంటే ఏమంటారు? అంటే ఒక సినిమా వస్తే వాళ్ళు భరిస్తారండి. అన్ని సినిమాలు ఒక దాదాపు నెల రోజుల వ్యవధిలో వస్తే సగటు పరిస్థితి జీతం మనకు యావరేజ్ జీతం బత్యాలు వేసుకుంటే అందరికీ లక్షలు వచ్చే జీతాలు ఉన్నవాళ్ళు కాదు. ఒక సాఫ్ట్వేర్ కేటగిరీని పక్కన పెడితే మిగతా వాళ్ళు అందరూ మధ్యతరగతి జనాలే. వాళ్ళు అంత ఖర్చు పెట్టిన కెపాసిటీ ఉండదు, కొనుగోలు శక్తి ఉండదు. కాబట్టి అంత అమౌంట్ ఖర్చు పెట్టాలన్నా కూడా రిస్క్. అది ఒకేసారి ఎన్ని సినిమాలు రావడం. అందుకని ఏం చేయాలి, ఎప్పుడు కూడా నెలకు ఒక పాన్ ఇండియా సినిమా వచ్చేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతే గొడవ ఉండదు. కనీసం 2 సినిమాలు వచ్చేట్టుగా, నెలకు 2 సినిమాలు వచ్చేట్టుగా పెట్టుకుని వెళ్ళిపోతే బెటర్. అట్లా చూసుకున్నప్పుడు ఇవి వెంట కంటిన్యూగా వచ్చినాయి ఇవి పెద్ద సినిమాలు పైగా. సో ఓవరాల్గా జూలైలో కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆగస్టు కలెక్షన్స్ రెండింటిని కంపేర్ చేస్తే ఏవి ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రికార్డు కంపేర్ చేస్తారు. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆయన తగ్గట్లా ఈయన తగ్గట్లా కంపారిజన్ మొదలవుతుంది. 75 ఏళ్ల రజనీకాంత్ ఇంత కొల్లగొట్టాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ కొల్లగొట్టినట్టుగా వీళ్ళు కొల్లగొట్టలేకపోయారు, లేకపోతే పవర్ స్టారు ఆయన స్టామినా ఇది, ఇలాంటి లెక్కలన్నీ వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వీడియోలు చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత కంటెంట్ అయితే ఉంది ఈ నెల రోజుల్లో. సో చూద్దాం సార్, మొత్తానికి ఏ స్టార్ ఎంత కలెక్ట్ చేస్తాడు. మొత్తానికి ఓవరాల్గా 3,000 కోట్లు కొల్లగొట్టేటువంటి ఒక స్టామినా ఇండియన్ సినిమాలకు ఉన్నాయా లేదా అనేది మాత్రం చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.